హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు పొడి. మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ పెట్టండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా తలస్నానం చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ పొడి. ముందుగా కుంకుడుకాయలను పగలగొట్టుకొని 4-5 రోజులు బాగా ఎండలో ఎండబెట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్న పొడిని జల్లెడ పట్టంగా వచ్చింది. కొంచెం ఎండలో పెట్టుకుంటూ ఇలా మిక్సీ వేసుకున్నామంటే పిండి బాగా పడుతుంది. కొంచెం పచ్చిగా ఉందనుకోండి, ఒక్కొక్కసారి మిక్సీ పట్టేసి జల్లెడ పట్టుకొని ఎండలో పెట్టి ఎండనిచ్చిన తర్వాత ఇలా మిక్సీ వేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. శుద్ధ కాకుండా ఇలా ఈ విధంగా మిక్సీ వేసుకోవచ్చు. తలస్నానం చేసినా కానీ డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్మూత్గా ఉంటుంది పిండి జల్లెడ పట్టుకుంటే. ఇలా పిండి జల్లెడ పట్టుకున్న ఈ పొడి ఎంత మిక్సీ వేసినా పిండి పడలేదండి. ఎంత మిక్సీ వేసినా పిండి పడలేదు. ఈ పొడి చెట్లకు వేసుకుంటే చాలా బలం అండి. మా కుండీలో చెట్లకు వేశాను. ఎంత ఎత్తు పెరిగినాయో చెట్లు, చాలా హైట్ పెరిగాయండి. కుంకుడుకాయ పొడిని ఇలా బౌల్లో వేసుకొని గాలి చొరబడని డబ్బాలో పెట్టుకోవాలి. మనం తీసుకునేటప్పుడు తడి స్పూన్ అస్సలు పెట్టకూడదు, లేదంటే మొత్తం పాడైపోయి గడ్డయిపోతుంది. స్పూన్ పెట్టి 1/2 స్పూను 1/2 స్పూను అలా వేసుకోవాలి. డబ్బాలో వేసుకొని కొంచెం షాంపూ లాగా నీళ్లు పోసుకొని మనం స్నానం చేసామంటే ఎంటికలు హెల్తీగా ఉంటాయి, ఊడకుండా ఉంటాయి. చుండ్రు దురద లాంటివి లేకుండా ఎంటికలు హెల్తీగా పెరుగుతాయి. ఆ వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.